ప్రియ వెల్కమ్ టు ఆచార్య న్యూస్. శ్మశాన ప్రహరీ గోడను కోల్చిన వాళ్లపై క్రిమినల్ కేసు పెట్టాలి అంటున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నేడు బుధవారం రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ శాంతయ్య మీడియాతో మాట్లాడుతూ పుల్లంపేట పంచాయతీలో దౌర్జన్యంగా శ్మశాన ప్రహరీ గోడను శనివారం అర్ధరాత్రిలో పునాదులతో సహా జేసీబీలతో తీసివేసి భూమి కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి అని సర్వే నంబర్ 280లో 6 ఎకరాల 20 సెంట్లలో ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జాలు చేసుకోవడం తగదని వెంటనే భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని పుల్లంపేట తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించామన్నారు. న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున శ్మశాన వాటిక పుల్లంపేట పంచాయతీ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము అని అన్నారు. ఇది ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఆక్రమించుకున్నారు. అది దీన్ని మీరు బయటికి తీయండి. అది ఆల్మోస్ట్ అది ఏదంటే అన్ని మతాలకు సంబంధించింది. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎంట్రీ చేసి తీసుకుంటున్నాం. ఎందుకంటే అది అందరికి సంబంధించింది, పార్టీకి సంబంధించి అది అతిథికి అందరికీ వస్తుంది. న్యాయం చేస్తారని మేము కాంగ్రెస్ నా పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఈరోజు మన ఎంఆర్ఓ గారికి ఇక్కడ జరిగిన 16వ తేదీ నైటు కొందరు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు శ్మశాన వాటికను కూల్చేయడం చాలా దారుణము. దీనిపైన చర్య తీసుకోవాలని మేము ఎంఆర్ఓను కలిసడం జరిగినది. ఆయన మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఎంఆర్ఓ గారు, మీకు చెప్పేది ఒకటి, ఈ మండలంలో కబ్జాలు ఎక్కువ ఉన్నాయి. భూ కబ్జాలు, దొంగ డీపారాలు చేసుకొని వేల లక్షల కోట్లు దోచుకొని ఉన్నారు. కనీసము పని చేసుకునే రైతుకు కూలికి కూడా ఎక్కడే కానీ 2 సెంట్లు స్థలాలు లేవు. కానీ ఇక్కడ సంపాదించినంత రాజకీయ నాయకులు ఎట్లా సంపాదించారంటే దొంగ డీపారాలు పెట్టుకొని ప్రజలు భయభ్రాంతులు చేసి ఆఖరికి ఈ రోజు కూడా ఒక శ్మశానాన్ని ఆక్యుపై చేయాలని చూస్తే ఎంత దుర్మార్గమైన చర్య ఇది. కనీసం కబ్జా చేసే వ్యక్తి కూడా చనిపోతే ఎక్కడ పోవాలా? శ్మశాన వాటికలో పూడ్చాలా? అలాంటిది కూడా పిలుచకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్యాయం జరిగిందని ప్రజలు చెప్తున్నారు. అది పూర్వపాలు పరిశీలించి మన ఎంఆర్ఓ గారు పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇలాంటివి మళ్ళీ కూడా జరిగితే, ఇలాంటి పునరుద్ధరణ జరిగితే కనుక మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఈ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఇక్కడనే టెంట్ వేసి మేము కూర్చొని ఆ శ్మశాన వాటికి న్యాయం జరిగేలా మేము ఇక్కడనే ఉండి గోడ, ఇప్పుడు ప్రజెంట్ పడేసిన గోడను గవర్నమెంట్ ఖచ్చితంగా పర్యాటక గోడ కట్టించి అక్కడ ఉండే హిందూ శ్మశాన వాటికి న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, నా పేరు గోసాల దేవి. గతంలో ఇది భూమి శ్మశానానికి ఇచ్చారు. 6 ఎకరాల 20 సెంట్లు ఇచ్చారు. 20 సెంట్లు రోడ్డుకి వెళ్ళిపోయింది. 6 ఎకరాలు ఉండింది. 6 ఎకరాల్లో ఎకరా ముస్లింకి ఇచ్చారు. 5 ఎకరాలు హిందూ అందరికి ఇచ్చారు. కానీ ఇది దౌర్జన్యంగా అర్ధరాత్రి సగోరాత్రికి వచ్చి ఇంత దొంగతనం, ఇంత దౌర్జన్యం చేయాలంటే ఇండల్లో శ్మశానాలు చనిపోయిన మనుషులు ఇండల్లో బూడ్చుకుంటారా? ఏంటంటే అసలు అన్యాయం అంతే, చాలా దారుణంగా చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో మనకి అర్థం కావట్లే. ఏ రాజకీయాలు శాశ్వతాలు కాదు, శాశ్వతాలు కాదు మనుషులకు. కానీ ఎందుకంటే ప్రజలు సాగు చేయాలని వచ్చినాం, కానీ ప్రజలు అన్యాయం చేయాలని రాలేదు మనము. కాదంటే ఎందుకంటే ఇది శ్మశానానికి ఇచ్చిన భూమి కాబట్టి శ్మశానంకే వదిలేయాలని ఎంత పెద్ద నాయకులైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు చెప్తున్నాం మేము, అయ్యా ఎస్ఐ గారికి మీకు చెప్తున్నాం మీరు దీన్ని కఠిన చర్య తీసుకోకపోతే మేము ఎస్పీ గారు లెవెల్లో కూడా వెళ్ళిపోతామని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఇది శ్మశానంకి ఇచ్చింది. శ్మశానం ఎండల్లో బూడ్చుకుంటారా, ఒంట్లో వాకిట్లో బూడ్చుకుంటారా? ఎంత దారుణమని అసలు ఇది చెప్పేదానికి కూడా సిగ్గుచేటుకున్నది. అసలు చాలా సిగ్గుచేటు ఇది. కాదంటే మీరు
ఎవరు చేశారు, ఎంత పెద్ద నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు న్యాయం అనేది ఖచ్చితంగా న్యాయం చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం.